గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ వినీత్. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోస్గి, గుండుమాల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల్లో ఎన్నికల నిర్వహణను శాంతియుతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిపేందుకు నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఈ విషయాన్ని వెల్లడించారు. మద్దూరు, కొత్తపల్లి మండలాలకు గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి మద్దూరు మండలంలోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో మరియు కోస్గి, గుండుమాల్లో బందోబస్తుకు వచ్చిన పోలీసులకు పంచాక్షరి ఫంక్షన్ హాల్లో ఎస్పీ భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ 4 మండలాలకు మొత్తం 650 మంది పోలీస్ ఫోర్స్, 02 TSSB బెటాలియన్స్, CID నుండి వచ్చిన ఫోర్స్ తో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రతి గ్రామంలో భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఈ 4 మండలాల్లో మొత్తం 67 గ్రామ పంచాయతీలు ఉండగా 12 ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 55 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహణ జరుగుతోందని తెలిపారు. అందులో 13 సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అందులో 27 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించబడినట్లు ఎస్సీ పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామ పంచాయతీలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ ఫోర్సుతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలక్షన్ అయినాక కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ టైంలో కొన్నిసార్లు కాంపౌండ్ ఉంటే కాంపౌండ్ లాక్ చేసుకుంటాము, బయట నిలబడతారు. అది 100 మీటర్స్ లోన్ ఉన్నా అది యాక్సెప్టబుల్ కాదు. కానీ మనం ఏమి ఎక్కువ దాని గురించి ఆలోచించాము, ఎందుకంటే బ్యారికేడ్ ఉంటుంది కాబట్టి. బట్ కాంపౌండ్ లేనిటికి మీరు 100 మార్కింగ్ తీసుకోవాలా. అక్కడ కావాల్సిన ఒక మార్కింగ్, వెహికల్ పెట్టుకోవడమో లేకపోతే ఎవరినో నిలబెట్టుకోవడమో చేయాలా. అక్కడి నుంచి వెళ్ళకూడదు ఉంటుంది. సో 100 మీటర్స్ రూల్ పాటించాలా. అలాగే ఎన్ని పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి. దాంట్లో వాట్ ఆర్ క్రిటికల్, వాట్ ఆర్ నార్మల్. క్రిటికల్లో కూడా ABC గ్రేడింగ్ చేయడం జరిగింది. నంబర్స్ ఎక్కువ ఉంటే, అలాగే కమ్యూనల్ క్లాషెస్ ఏదైనా అయి ఉంటే, బిట్వీన్ 2 పార్టీస్ ఏదైనా వైలెన్స్ జరుగుతుంటే, అలాగే బిట్వీన్ 2 కమ్యూనిటీస్, మేబీ కాస్ట్ ఏదైనా గొడవలు ఉంటే, ఎగ్జిస్టింగ్ అక్కడ ఏదైనా ఇఫ్రీసీ అని చేయడం జరిగింది క్రిటికల్. ఇవన్నీ చూసుకొని మీరు మీ ఏరియాలో, అంటే మీ జ్యూరిస్డిక్షన్ అంటే మీరు ఒక పరిస్థితిలో వెళ్ళొచ్చు. మనం ఎప్పుడు డిసైడింగ్ ఆఫీసర్ పిలవాల. లోపల ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయ్యి వచ్చిన అతను వాడిని కొట్టడానికో తిట్టడానికో ఏదో మన హెల్ప్ అవసరం ఉంటే అతను పిలుస్తాడు. సో పిలిచిన తర్వాతనే మనం లోపలికి వెళ్ళాలా, ఏదైనా ఉంటే సాల్వ్ చేయాలా, బయటకు వచ్చేసేయాలి. ఇది నెక్స్ట్ రోల్ ఏముంది, లైన్లో క్యూ లైన్ మెయింటైనింగ్ అండ్ 100 మీటర్స్ రూల్ మెయింటైన్. ఇది 2 బాధ్యతలు మీరు చూసుకోవాలి బయట. సో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 100 మీటర్స్ ఎప్పటి వరకు ఉంది. 100 మీటర్స్ మొత్తం రోజు మొత్తం చేయాలి. యాక్చువల్గా చేస్తూ మిగతా కూడా ఒకసారి విజిట్ చేస్తే ఒక 2 అవర్స్లో, ఇది ఒక 3-4 టైమ్స్ విజిట్ చేస్తూ, అలాగే నెసరీ అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ ఇవి మీరు మేనేజ్ చేయాలి. సో ఈరోజు స్టార్ట్ అయితే తీసుకొని వస్తారు. ఈ నైట్ మీరు అక్కడే ఉంటారు ఆ రూట్లో. ఈ రోడ్లో నైట్ మీకు ఇచ్చిన ఆ జీపీస్ విజిట్ చేసి అక్కడ ఈ పోలింగ్ స్టేషన్ డ్యూటీ ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా తెలుసుకొని, అలాగే అక్కడ ఏది ఇష్యూస్ ఉన్నాయా లేవా, ఎవరైనా వచ్చి బూత్ క్యాప్చరింగ్ మన దగ్గర జరగదు, కానీ అలాంటివి ఏదైనా జరిగినాయా, లేకపోతే చాలామంది వచ్చేసి గొడవలు చేస్తున్నారా, ఇవన్నీ చూసుకొని నైట్ ఒక రౌండ్ వేసి అక్కడే అవైలబుల్ ఉన్నారు. ప్రిమిసెస్ కొన్ని కాంపౌండెడ్ ప్రిమిసెస్ ఉంటాయి, కొన్ని కాంపౌండ్ లేనవి ఉంటాయి. ప్రతి ఒక్కరు వినాలి. కాంపౌండ్ ఉన్నాయి ఉంటుంది, కాంపౌండ్ లేనివి ఉంటాయి.
మీకు కాంపౌండ్ లేనవి ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నది ఐడెంటిఫై చేసుకొని మీకు ఎప్పుడెప్పుడు సపోర్ట్ కావాలా మీ రూట్ మొబైల్స్ పేర్లు మీకు ఫస్ట్ సెట్ అన్నీ తెలుసుండాలి. ఇప్పుడు రూట్ మొబైల్తో వెళ్తారు, మీరు కూడా అక్కడ పర్టికులర్ పోలింగ్ బూత్లో దిగుతారు, అలాంగ్ విత్ రెవెన్యూ వెళ్ళకూడదు. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే దెన్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మా రోల్ అది ఉంటుంది. సో ఏం చేయాలి, తర్వాత పొద్దున్నే 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో 7 వరకు ఎవరిని కూడా దగ్గర రాని, వాళ్ళు 6కి లేచి ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్నీ రెడీ చేసుకుంటాడు, బ్యాలెట్ పేపర్లు ఎక్కడ పెట్టాలో అవన్నీ చేసుకుంటాడు, రూమ్ లోపల ఉంటాడు. మనం ఎటు పరిస్థితుల్లో రూమ్కి లోన్కి వెళ్ళకూడదు. రెడీ వచ్చిందా? మా వాళ్ళు ఎవరున్నారు? అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 90007517